హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది మూవీ ఏదంటే, మీరు ఆల్రెడీ ఈ ట్రైలర్ చూసి మీరు అనుకోవచ్చు, ఎస్, కాంతారా చాప్టర్ 1. సో కాంతారాతో జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి గారు నటించిన మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ చూస్తుంటే చాలా గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. మనం కాంతారా చూసినాము. సో ఇది దాని ప్రీక్వెల్ అన్నమాట. ఎందుకు కాంతారా వచ్చింది అనేది ఈ సినిమాలో చూపించినారనమాట. సో ఈ సినిమా మీరు ఇంట్లో చూసేదానికన్నా థియేటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు అని చెప్పొచ్చు. దాంట్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. మరి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కూడా ఆ మూవీకి తగ్గట్టుగానే చాలా బాగానే ఉందని చెప్పచ్చు. సో ఇంకా మూవీలో ఇంకా గుల్షన్ దేవయ్య యాక్టింగ్ కూడా చాలానే బాగుందని చెప్పొచ్చు. మొత్తానికి అందరి యాక్టింగ్ కూడా చాలానే బాగుంది. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. సో ఇది వచ్చేసి 8వ శతాబ్దంలో జరిగిన కథ అన్నమాట. సో అప్పుడు కదంబలు రాజ్యపాలనలో జరిగే ఒక కథ. అది ఏ రకంగా అంటే, ఓ అటవీ ప్రాంతంలో ఒక దైవిక భూమి కాంతార అనేది ఉంటుంది. సో అందులో ఈశ్వరుడి పూదోటకు అక్కడున్న మార్మిక బావికి ఎంతో ప్రాశస్తం ఉంది. అందుకే ఆ మహిమాన్వితమైన ప్రాంతంపై దుష్టశక్తుల కన్ను పడుకోకుండా, తమ రాజ్యంలోకి బయట వాళ్ళెవరూ అడుగు పెట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది కాంతార గిరిజన తెగ. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలని పండిస్తూ జీవనం సాగించే ఆ తెగకు అక్కడున్న బావిలో ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకి పేరు బెర్మే అని పెడతారు, అంటే రిషబ్ శెట్టి అనమాట. రిషబ్ శెట్టి పెద్దగైనాక ఈ భూమిని ఏ రకంగా కాపాడుకుంటాడో అనేది ఈ సినిమా అనమాట. సో ఇది మెయిన్గా చెప్పేసి కాంతార అనేది ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఇక్కడ ఈ మూవీలో అయితే చూపించినారు. సో మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. థ్యాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.